హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన గిరిజన ప్రాంతంలో ఏ విధంగా అయితే సోలు దంచుకునే వాళ్ళు మీకు చూపిస్తానని చూడండి. ఈ వీడియో అయితే ఆ కర్ర ఉంది కదండి పెట్టుకున్నారు సోలులో, ఆ కర్రతో దంపుడు కర్ర అంటాం. అది మా ఏరియాలో అయితే ముసోలు అంటారండి. చూస్తాం కదా ఫ్రెండ్స్, అవి ఆ విధంగా అయితే మాకు దంచడం అనేది చేస్తారు. చూడండి, కూర్చొని దంచవచ్చు, నిలబడి దంచవచ్చు. ఈ విధంగా అయితే రకరకాలు దంచుతారు మన వాళ్ళు. పూర్వంలో కూడా ఈ విధంగా చేసేవాళ్ళు అనమాట దంచడంలో. అంటే ఈ సోలు తిన్న వల్ల మనకి ఎంతో బెనిఫిట్ తెలుసు కదండి. ఆ బెనిఫిట్ అంబలు తాగడం వల్ల జీర్ణశయం మంచిది, చాలా బాగా పనిచేస్తుంది. జీర్ణశయం అనేది చాలా నీట్గా పనిచేస్తుంది జీర్ణ వ్యవస్థ అనేది. ఈ తోప చేయడం బట్టి లేదా ఇప్పుడు రాగి సంగటి వీటన్నిటిని చేస్తారండి. ఎందుకంటే ఇది ఎందుకు దంచుతారంటే ఇక్కడ ఉన్నటువంటి తుప్పు కనిపిస్తుంది కదా వైట్గా, ఆ తుప్పు పోవడానికి మనం దంచుతారండి. ఈ విధంగా చూస్తాం కదా ఫ్రెండ్స్, ఈ విధంగా దంచేస్తారు. మన గిరిజన ప్రాంతంలో అప్పుడు తాత ముత్తాతల నుంచి కూడా దంచేవాళ్ళు. అయితే రుబ్బడానికి మాత్రం మిల్లుకు పట్టుకెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఇప్పుడు రుబ్బు రోలు ఉంటుంది కదా, వాటితో చేయట్లేదు. ఎందుకంటే రుబ్బు రోలు కూడా మాయమైపోతున్నాయి. కొన్నాళ్ళు పోయింది కదా, జనరేషన్ మారిపోయింది. అందువల్ల ఆ రుబ్బు రోలు కూడా కనిపిస్తలేదు ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే మన గిరిజనులు దంచడం అనేది దంచుతారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్నపిల్లలు కూడా అలవాటు పడతారు చూసి. అంటే ఇటువంటిది మర్చిపోతున్నారు మన గిరిజనులు కూడా. చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి. చూడండి ఈ విధంగా పిల్లలు దంచుతున్నారు. ఆ విధంగా దంచాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఏ విధంగా దంచుతున్నారు. అలాగా ఆ సోల్ అనేది కాలుతో తోసి దంచుతున్నారు. అంటే ఆ వైట్కి ఇప్పుడు దుల్లు వేస్తుంది కదా, ఆ దుల్లు అనేది పోవాలి. పోయినప్పుడు మనకి ఏంటంటే ఆ అంబలి కానీ రాగిమాల కానీ బాగుంటుంది చేయడానికి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. కాబట్టి మనం నిత్యం చేసేది మన గిరిజనులు లేవేనండి. ఆ రోజుల్లో ఇలాగే ఆర్గానిక్ అంటే ఇలాగే దంచుకునేవాళ్ళు. వీళ్ళు ఓన్లీ చేతి రుతులతోనే పనిచేసి తినేవాళ్ళు. కానీ ఇప్పుడు మిల్లు వచ్చినప్పుడు జనరేషన్ మారిపోవడం బట్టి ఏమైందంటే జబ్బులు జ్వరాలు అనేది ఎక్కువ పెరిగిపోతున్నాయి. చూడండి అన్ని దంచడం అయిపోతే ఈ విధంగా చేస్తున్నాం. మళ్ళీ దంచడానికి డబ్బు నిండా దంచేస్తున్నాం. చూస్తున్నాం కదా, ఇది 2-3 నెలల వరకు వస్తుంది ఇది అంబలు తాగడానికి. చూడండి ఫ్రెండ్స్, ఎంత విటమిన్ డి విటమిన్ సి అనేది ఇక్కడ ఎక్కువ కలుస్తుంది. అందువల్ల ఈ అంబలి అనేది మనం వదలాలండి. ఒకప్పుడు తినలేకపోయినా పర్లేదు, కానీ అంబలి ఖచ్చితంగా తాగుతారు మన గిరిజనులు అయితే చాలా ఎక్కువ మంది. తాగినప్పుడైతే ఇది హెల్తీగా ఉంటుందని అంటారు మన వాళ్ళు. జీర్ణశయం కూడా బాగా పనిచేస్తుంది. అందువల్ల ఇవే తాగడం అనేది మొదలెడతారు ఎక్కువ ఫ్రెండ్స్. చూడండి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పోసి మళ్ళీ దంచుతారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా దంచుకుంటూ పోతే అయిపోయారు దంచుతారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఇప్పుడు అందులో ఆ గొయ్యిలో తీసేస్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ పోసి మళ్ళీ దంచుతారు. చూడండి ఈ విధంగా అన్నీ ఇలా చేసుకుంటూ పోవాలి మనం. అందుకు మన గిరిజనులు కష్టంతోనే ఎక్కువ. చూడండి ఇది చిన్నపిల్ల కూడా దంచేస్తున్నారు, అలానే అంత నీట్గా దంచుతున్నారు కదండి. దీనివల్ల స్టామినా కూడా ఎక్కువ ఉంటుంది దంచడం వల్ల. ఏంటంటే ఊళ్ళో నొప్పి లేకుండా కూడా ఉంటుందండి. ఇప్పుడు చాలా తక్కువ మంది మిల్లులు అయిపోయినప్పటి నుంచి మిల్లుకి ఆడించేస్తున్నారు జనరల్గా. యాక్చువల్ ఇది దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మిల్లు ఆడించింది మనకు టేస్ట్ అనేది తగ్గిపోద్ది. ఎందుకంటే అది హీట్తో వస్తుంది కాబట్టి కాలిపోయి వస్తుంది. దానివల్ల స్మెల్ కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది. దంచుకొని మనం ఓన్గా రుబ్బుకునేది అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది. ఈ విధంగా దంచుతారు. ఈ విధంగా దంచుకొని మనకు అంబలి ఆహారం అనేది తయారు చేసుకునే వాళ్ళు. అందుకు జబ్బులు జ్వరం లేకుండా ఉండేది. ఈ నవేడేస్లో ఏమైందంటే దంచడం మానేశారు. కాబట్టి నవేడేస్లో చాలామంది వాటర్లో నానబెట్టి తొక్కేస్తారండి. తొక్కేస్తే అది పొట్టుపోతాయి అంటారు కదండి. పొట్టుపోదు, టేస్ట్ కూడా ఉండదండి నానబెట్టడం బట్టి. చూడండి ఇది అన్నీ దంచిన తర్వాత ఏదో చెరగడం అని చేస్తున్నారు. చెరగడం బట్టి ఏంటంటే అక్కడ ఉన్న తుప్పులన్నీ పోతాయి. చూడండి వైట్గా కనిపిస్తున్నాయి కదా, అవంతా అక్కడ ఉన్న వేస్ట్ అండి. వాటిలో టేస్ట్ చాలామంది అలాగే ఆడించేస్తారు. ఏం కాదు అంబలి కదా అనుకొని, టేస్ట్ ఉండదండి. దానివల్ల హెల్త్ కూడా ప్రమాదం. చూడండి ఈ విధంగా నీట్గా ఇలా చేసుకుంటే మాకు చాలా బాగుంటుంది ఫ్రెండ్. చూస్తున్నాం కదా, ఈ విధంగా చెరిగేసుకొని ఈ విధంగా మనం తినడానికి ఉపయోగపడతారు ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా చెరగాలి, అప్పుడే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఊరికి చూసి వెళ్ళిపోకండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ షేర్ని బట్టి మనం ఇంకా మరింత వీడియో చేయగలుగుతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా చెరగడం అనేది మొదలెడతారు. ఇప్పటికీ మీరు చూస్తూనే ఉంటారు గిరిజన ప్రాంతంలో అటువంటి పనులు ఎక్కువ మంది చేస్తారు. కాబట్టి మనం ఈ పనులు మన గిరిజనులకు అలవాటు అయిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అలవాటు అయిపోయింది. కాబట్టి మనం ఇటువంటి పని ఎక్కువ శ్రద్ధతో చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, అందుకే ఇలా దంచి నీటి చేసి మన గిరిజనులు అయితే తింటారండి. అంబలి చేయడం కానీ, లేదంటే ఆహారం అలవాట్లో కానీ, ఇప్పుడు రాగి చేయడంలో కానీ, సంగటి అంటాం కదండి, వాటి చేయడంలో చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ చేసేయాలండి, షేర్ చేసేయాలండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటుంది.